ఏ విధంగా జరిగింది, దేని కొరకు జరిగిందని చూద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, సమావేత భక్త బృందకి జయ. ఈరోజు మనము భగవంతుడి యొక్క శ్రీకృష్ణ అవతరణం గురించి చర్చిద్దాము. భగవంతుడు ఎప్పుడు అవతరించినా కూడా కొన్ని కారణాలు, అంటే స్పెషల్ కారణం, ఆయన తన సంకల్పం ద్వారా అవతరిస్తారు. స్పెషల్ గా భగవంతుడు లీలా పురుషోత్తముడు కృష్ణ భగవానుడు లీలలను తన ఇష్టానుసారం ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఒక దగ్గర నిత్య లీల చేస్తూ ఉంటారు భగవంతుడు. సో దాంట్లో మనకు భగవద్గీతలో కూడా చెప్పాడు భగవంతుడు ఎందుకు అవతరిస్తాను అనేది. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ముఖ్యంగా ఈ కారణం కొరకు. దానికంటే ముందు 4.7 లో కూడా మనం చూడొచ్చు, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ముఖ్యంగా సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి కొరకు, అదేవిధంగా ధర్మ సంస్థాపన చేయడానికి కొరకు, అధర్మాన్ని నశింపజేయడానికి భగవంతుడు ప్రతి యుగంలో యుగ యుగంలో అవతరిస్తారని భగవంతుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ కృష్ణావతారము, రామావతారము, ఎనీ అవతార ముఖ్యమైన కారణం ఏంటంటే విశుద్ధ భక్తులకు పూర్ణ ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు భగవంతుడు అవతరిస్తారు. సో ఆ అవతరణలో ముఖ్యంగా సాధువులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క సాంగత్యం దొరుకుతుంది మాకు. దుష్టులు దుర్మార్గులు ఎప్పుడు సాధువులను శిక్షిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ముఖ్యమైన గోల్ అదే అన్నట్టు. దుష్టులు సాధువుల్ని ఇబ్బంది పెడుతూ సాధువుల్ని కష్టపెట్టడమే వాళ్ళ ధర్మంగా భావిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు సో అటువంటి సాధువులను రక్షించడానికి రావడం జరుగుతుంది. సో ఆ భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా సో తన భక్తులతో ముఖ్యంగా 5 రకాలైనటువంటి ప్రేమైక సంబంధాలను వాళ్ళు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో శాంతరస సంబంధాన్ని పొందడానికి కొరకు, కొందరు దాస్య రస సంబంధాన్ని, అదేవిధంగా సాఖ్యరస సంబంధాన్ని, వాత్సల్య రస సంబంధాన్ని, వీటిని మాధుర్య రసాన్ని ఆస్వాదించడానికి వాళ్ళు ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు. దాంట్లో కృష్ణ లీలలో మనం చూడొచ్చు శాంతరసము. గోవులన్నీ కూడా, గోవులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, పక్షులు, ఇవన్నీ కూడా శాంతరసాన్ని ఆస్వాదిస్తే కృష్ణ లీలలో. అదేవిధంగా సాఖ్యరసము అర్జునుడు, తర్వాత కుచేలుడు, ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా కృష్ణుడితో సాఖ్యరసాన్ని. మళ్ళీ ఇంకా ఆయన ఫ్రెండ్స్ లో ఎవరు, కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్, బృందావనంలో ఆడుకున్న ఫ్రెండ్స్ ఎవరు, శ్రీధామ్, వీళ్ళందరూ కూడా ఇంకా భగవంతుడి యొక్క సాఖ్యరసాన్ని ఆస్వాదిస్తారు. ఈవెన్ బలరాముడు కూడా, బలరాముడు అయితే ఈ 5 రసాలను కూడా, మనమైతే అలా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సో బలరాముడికే అది సాధ్యమైంది 5 రసాలను భగవంతుడితో అనుభవించడము. మామూలుగా అయితే మనలో
ఏదో ఒక రసాన్ని కలము. సో అర్జునుడు ఆ విధంగా సాక్ష్య రసాన్ని, తర్వాత మనకు వాత్సల్య రసాన్ని నంద యశోదలు, తర్వాత దేవకి వసుదేవులు వాత్సల్య రసాన్ని పొందడం జరిగింది. అంతేకాకుండా మాధుర్య రసాన్ని గోపికలు మరియు ద్వారకా రాణులు పొందగలిగారు భగవంతుడి యొక్క అవతారంలో, కృష్ణ అవతారం. ఇవన్నీ కూడా దశమ స్కందంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. మనం ఇప్పుడు 3వ స్కందాన్ని మనము శ్రవణం చేస్తున్నాము, కీర్తన చేస్తున్నాం కాబట్టి దశమ స్కందానికి భగవంతుడి కృప వల్ల మనం అందరం ఇదే విధంగా రెగ్యులర్ గా క్రమం తప్పకుండా మనం స్వాధ్యాయనము శ్రవణం చేసినట్టు అయితే ఏదో ఒక రోజు దశమ స్కందానికి రీచ్ అవుతాం. మరియు భగవంతుడి అవతరణకు ఇది కారణం, ఆయన సంకల్పము. సో స్పెషల్ గా కృష్ణావతారం ఎందుకు జరిగిందంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి రాక్షసులు, కంసుడు, తర్వాత మిగతా రాక్షసులందరూ కూడా ఆ ఆ, వాళ్ళ యొక్క చెడు దుష్ట కార్యాలన్నీ కూడా, ప్లస్ ప్రతి ఒక్కరు కూడా రాజులు ఏం చేస్తారంటే, ఈ రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి రాజులు వాళ్ళ యొక్క ధనాన్ని, తర్వాత వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టను, వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కొరకు వాళ్ళు సైన్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. మాక్సిమం సైన్య బలాన్ని, తర్వాత అశ్వాలను, ఇంకా ఆ యుద్ధానికి సంబంధించిన వాటి మీదనే ఫోకస్ చేసి సో ఎప్పుడెప్పుడు ఇతర రాజులతో యుద్ధాలు చేయడము ప్రారంభిస్తూ ఉంటది. ఈ విధంగా దుష్ట కార్యాలు పెరిగిపోవడం వల్ల భూమాత ఈ భూమాత చాలా బాధపడుతుంది, భూమి కుంగిపోతుంది. అప్పుడు భూమాత గోవులాగా ఆ గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటుంది. ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్తనే గాని సృష్టి పాలకుడు కాదు. ఆయనకిచ్చినటువంటి డ్యూటీ సృష్టి చెయ్యు అంటే భగవత్ ఆదేశానుసారము ఈ విశ్వంలో జీవులను సృష్టిస్తూ ఉంటాడు. కానీ అక్కడ దుష్టులు, రాక్షసుల వల్ల ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు బ్రహ్మదేవుడు పరిపాలన, భగవంతుడు విష్ణువు, క్షీరోదకశాయి విష్ణువు కాబట్టి ఆయన ఏం చేయలేడు. అప్పుడు ఆయన చేయగలిగింది ఏంటంటే ఆ గోమాతను, దేవతలను, శివాది దేవతలను వెంట పెట్టుకొని ఆ క్షీర సముద్రానికి వెళ్ళి, క్షీరసాగరానికి వెళ్ళి భగవంతుని పురుష సూక్తంతో భగవంతుని స్తుతిస్తూ ఉంటాడు. కానీ ఆ పురుష సూక్తానికి సమాధానం రాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. అప్పుడు మనకు భాగవతంలో కూడా మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది, ధ్యానంలోనే భగవంతుడు రేవ్ అంటే హార్ట్ టు హార్ట్ మెసేజ్ పంపిస్తాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని మనకు చెప్పడం జరిగింది భాగవతంలో. అప్పుడు భగవంతుడు బ్రహ్మకు హార్ట్ లో మెసేజ్ పంపిస్తాడు ఏంటంటే, త్వరలో నేను ఈ భూమండలంలో అవతరించబోతున్నాను, ఫలానా గోకుల్లో, ఫలానా మథురలో అవతరించబోతున్నాను దేవకి వసుదేవులకు అని మొత్తంగా బ్రహ్మదేవుడికి భగవంతుడు తెలియపరచడము. ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే అనౌన్స్మెంట్ చేస్తాడు భూమాతకు, తర్వాత దేవతలందరికీ. అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా దేవతలందరికీ బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు, భగవంతుడి రాకముందు మీరందరూ కూడా ఈ భూమి మీద యదువంశంలో జన్మించి భగవంతుడి కార్యాచరణంలో మనం భాగంగా పాలు పంచుకోవాలి. భగవంతుడి యొక్క లీలల్లో మీ అందరికీ కూడా అవకాశం వస్తుంది కాబట్టి భగవంతుని ఆహ్వానించడానికి భగవంతుడు వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారము ఆయన లీలను కొనసాగేట్టుగా చూడాలని ఆదేశిస్తారు. సో ఎప్పుడైతే మరి భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మించాలి అంటే మరి భగవత్ సంకల్పం ప్రకారమే మరి వారిద్దరికి కళ్యాణం జరిగింది. సో భగవత్ ప్రేరణగా ఆ వివాహం జరగడము. వసుదేవుడు వచ్చి శూరసేనుని పుత్రుడు. ఆయన ఎటువంటి వాడు అంటే వసుదేవుడు విశుద్ధ సత్వగుణములో ఉన్నటువంటి వాడు. సో ఎప్పుడైతే వారిద్దరి వివాహం జరిగిందో దేవకి యొక్క సోదరుడు కంసుడు చెల్లెలి మీద
నిన్ననే మనకు అన్నా చెల్లెళ్ళు, తర్వాత ఇంకా సంబంధం సోదర సోదరి సంబంధంకు ప్రతీక ఏంటంటే రాఖీ, రక్షా బంధన్. సో ఆ విధంగా చాలా ప్రేమ ఉంటుంది. సో చెల్లెలు చాలా బాధతో, జనరల్ గా పెళ్ళైన రోజైతే ఉంటుంది, తర్వాత తర్వాత ఇంకా భర్త అత్తగారింటితో సంబంధం పెరిగిన తర్వాత బాధంతా పోతుంది. ఆ బాధతో వెళ్తున్నది అని చెప్పేసి, సో సోదరుడు కంసుడే అక్కడ తన సోదరింబడి వెళ్ళి ఆ అత్తగారింటి దగ్గర దింపేసొద్దామని చెప్పేసి రథం తనే స్వయంగా నడుపుతూ వెళ్తుంటాడు. ఎప్పుడైతే అలా ప్రయాణం సాగుతుందో ఆకాశవాణి ద్వారా కంసుడికి సందేశం, ఓరి కంస మూర్ఖుడా, హాయిగా రథాన్ని నువ్వు నడిపిస్తున్నావు, కానీ ఎవరి రథాన్ని నడిపిస్తున్నావు నువ్వు, నీకు అది అర్థం అవ్వట్లేదు. వాళ్ళిద్దరి యొక్క అష్టమ సంతానము, అష్టమ పుత్రుడే నిన్ను చంపబోతున్నాడు అని ఎప్పుడైతే ఆకాశవాణి ద్వారా ఆ సందేశం వచ్చిందో, ఇమ్మీడియట్ గా దుష్టబుద్ధి వాళ్ళు ఏమంటారు, తన మృత్యువు అంటే తనకు నష్టం జరుగుతుంది అంటే ఇంకా నష్టము చేసే వాళ్ళు, నష్టం ఎవరి ద్వారా జరుగుతుందో వాళ్ళని ఇమ్మీడియట్ గా చంపడానికి వాళ్ళు వెనకకు రారు. సో కాబట్టి కంసుడు ఆ వార్త విని చాలా నిర్ఘాంతపోయి, అప్పటి వరకు తన సోదరిని ఎంతో ప్రేమతో చూస్తున్నటువంటి వాడు ఒకేసారి చాలా రౌద్రంగా మారిపోతాడు, క్రోధంగా మారిపోయి ఇమ్మీడియట్ గా తన లోపల రియల్ అంటే రాక్షసుడు అన్నప్పుడు రియల్ స్వభావం ఏంటి, తామసి గుణం ఆర్ రాజసి గుణం. సో తనకేమైనా హాని జరుగుతుందంటే హాని చేసే వాళ్ళని ఇమ్మీడియట్ గా చంపడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి ఆ దేవకి దేవి యొక్క జుట్టు పట్టుకొని చంపడానికి ఆయన సిద్ధమవుతున్నప్పుడు వసుదేవుడు తన యొక్క తెలివితేటలతో బుద్ధిని ఉపయోగించి అప్పుడు కంసుని తన బోధనల ద్వారా పాసిఫై అంటే ఆయన క్రోధాన్ని చల్లార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దుష్టబుద్ధి వాళ్ళు మంచి మాటలకు, సాధువుల మాటలు వినేంత స్థితిలో ఉండరు. అది కూడా స్పెషల్ గా తనకే మృత్యువు కలగబోతుంది అన్నప్పుడు ఇంకా విడిచిపెట్టే ప్రశ్న ఉండదు. అప్పుడు ఇంకా వసుదేవుడు ఇంకొక రెండవ ప్రయత్నం ఏంటంటే లాభం లేదు, ఈయనకి ఎన్ని నీతి మాటలు చెప్పినా వినట్లేదు కదా. అప్పుడు అంటాడు కంసుడితో, సో ఓయి బావా, నువ్వు నీకు వచ్చినటువంటి ఆపద నా కుమారుడితో కదా, పిల్లవాడితో కదా, నా భార్యతో నీ చెల్లెతో కాదు. కాబట్టి దయచేసి ఆమె అమాయకురాలు, ఆమెను చంపి నువ్వు సాధించేదేముంటుంది. నేను నీకు మాటిస్తున్నాను, అష్టమ గర్భం కాదు కదా, ప్రతి సంతానాన్ని, ప్రతి పుత్రుని నీకు అప్పగిస్తాను. కాబట్టి ఆమెను ఏం చేయకుండా వదిలేసి అని చెప్పేసి చెప్తే అప్పుడు కంసుడు కొద్దిగా ఓకే ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పేసి ఆయన దేవకిని వదిలేస్తాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా మనం కూడా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అంటే వసుదేవుడు ఎలా అయితే బుద్ధిని, మనం కూడా ఏదైనా మృత్యువు సిచ్యువేషన్ ఉన్నాం అనుకోండి వేరే వాళ్ళ ద్వారా అంత ఘోరమైన ఆపదలో, అప్పుడు రోషం పౌరుషం, వసుదేవుడు రాజు, ఆయన కూడా క్షత్రియుడు, అవసరం అనుకుంటే ఆయన కూడా కత్తి తన యొక్క ఆయుధాన్ని తీసి ఆయన మీదకి వెళ్ళొచ్చు. అదే అంటున్నా, ఆయన కూడా వార్ డిక్లేర్ చేయొచ్చు అక్కడ. ఆయనే పెద్ద మామూలు అతను కాదు కదా వసుదేవుడు కూడా. ఆయన లేకుంటే వాళ్ళందరూ వాళ్ళంతా కూడా రిలేషనే కాబట్టి కరెక్ట్. కాబట్టి వసుదేవుడు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది తలుచుకుంటే ఆయన. కానీ అక్కడ వార్ డిక్లేర్ చేసి యుద్ధం అయ్యే లోపల ఇమ్మీడియట్ గా తన సొంత భార్య అయినటువంటి దేవకిని సంహరించిన తర్వాత ఎంత వార్ చేసి వాడిని సంహరించి ఏం లాభం ఉంటుంది. తత్క్షణము ఆమె రక్షించుకోవాలా అనేది అక్కడ ఉపాయం. తర్వాత విషయం అది వారంతా డిక్లేర్, వాడు మూర్ఖుడు, వాడి చేతిలో ఏముంది, ఆయుధం ఉంది, ఒక స్త్రీని చంపేసిన తర్వాత ఇంకెంత యుద్ధం చేసినా లాభం లేదు. కాబట్టి అక్కడ యుక్తి, తెలివితేటలను ఉపయోగించాలన్నట్టు. భీష్ముడు వస్తాడా, ఎవరు వచ్చినా కూడా అక్కడ సంహరించిన తర్వాత ఈ లాభం ఏముందని అప్పుడు తన భార్యను ఎలా రక్షించుకోవాలనేది ఆలోచించి ఈ యొక్క ప్రపోజల్, నేను నాకు పుట్టినటువంటి ప్రతి శిశువునే నీకు అప్పచెప్తా అంటే అప్పుడు కంసుడు ఆలోచించి ఓకే ఈ ప్రపోజల్ బాగుందని
వదిలిపెట్టడం జరుగుతుంది. నిజంగానే ఆ మాట ఇచ్చిన ఎందుకంటే ఎందుకు వదిలేస్తాడంటే వసుదేవుడు కూడా మంచి మిత్రుడు కంసుడికి. వసుదేవుడు ధర్మాత్ముడని తెలుసు. ఆడిన మాట తప్పడని తెలుసు. కాబట్టి వసుదేవుడు చెప్పాడంటే తప్పకుండా దాన్ని పాటిస్తాడు అని చెప్పేసి ఆయన మీద నమ్మకంతో వదిలేస్తాడు అన్నట్టు. ఎప్పుడైతే ఆ విధంగా వసుదేవుడు వదిలేసిన తర్వాత విత్ ఇన్ 1 year లో సో వాళ్ళకు మొదటి సంతానం కలుగుతుంది. ఆ మొదటి సంతానాన్ని ఆ యొక్క బాలుని వసుదేవుడు ఆడిన మాట ప్రకారము కంసుడికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కంసుడు దాని వసుదేవుడి యొక్క ఈ సత్య పరిపాలన, ధర్మ పరిపాలనకు మళ్ళీ తిరిగి సరే నాకు వచ్చిన ఆపద 8వ సంతానం కదా, మొదటి సంతానం కాదని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా కంసుడు మారిపోయాడు, అరే వాళ్ళపైన దయాగుణము, జాలి గుణము. అప్పుడు నారదముని కంసుడి దగ్గరికి వెళ్ళి, కంస నువ్వు చేసినటువంటి పనేంటి? సో నీకు 8వ సంతానం, కానీ వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళ, వీళ్ళందరూ కూడా దేవతామూర్తులు. నీకు వీళ్ళ వల్ల కూడా ఎన్నో కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ బలం పెరిగిపోతుంది. కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరిని వధించవలసిందే అని ఆ వాళ్ళ యొక్క పూర్వ జన్మం గురించి చెప్పడం జరుగుతుంది. ఆ సంతానం యొక్క పూర్వజన్మము, అదేవిధంగా కంసుడి యొక్క పూర్వజన్మం, ఇవన్నీ కూడా నారదుడికి తెలుసు. కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు కంసుడు మళ్ళీ వెళ్ళి ఆ మొదటి సంతానాన్ని సంవరించి వీళ్ళిద్దరిని కూడా చెరసాలలో వేసేస్తాడు, జైల్లో వేసేస్తాడు. ఎవరు? కంసుడు. అప్పుడు ఇంకా ప్రతి ఏటా ఏమనుకుంటాడంటే ప్రతి సంతానం కూడా విష్ణువే అని చెప్పేసి అనుకొని సంవరించడం మొదలు పెడతాడు. అంటే ఇటువంటి ఏమైనటువంటి కార్యాన్ని ఎంకరేజ్ చేసినందుకు కంసుడు మారిపోయాడు. కానీ ఇక్కడ చాలా మంది మళ్ళీ నారద మునీంద్రుల వారి యొక్క బోధన వల్ల కంసుడు మళ్ళీ చాలా దుష్ట బుద్ధితో వాళ్ళని చెరసాల్లో వేయటము, వాళ్ళ సంతానాన్ని సంవరిస్తూ ఉంటాడు. కొంతమంది మనం మరి ఆ నారదుని అపార్థం చేసుకునే అవకాశం ఉంటే, ఏంటి నారదుడు మంచి చేయాలి కానీ ఇలా ఒక రాక్షసుడికి ఇంకా రాక్షస ప్రవృత్తిని ఇంకా ఆయన లోపల పెంచాడేంటి అని చెప్పేసి అనుకోవచ్చు. దానికి కారణము నారదుడు త్రికాల జ్ఞానుడు కాబట్టి, భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు కాబట్టి భగవంతుడి అవతరణ త్వరితగతి, అంటే ఎంత ఘోరం జరుగుతా ఉంటే భగవంతుడు త్వరితగతిన అవతారము, ఆ అవతార కార్యము చేయాలి కాబట్టి దాని కొరకు నారద మునీంద్రుల వారు కూడా పాత్ర పోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్లెస్ అంటిల్ 6 సంవరింపబడకపోతే భగవంతుడు రాడు. బలరాముడు 7వ సంతానంగా రావాలా, కృష్ణుడు 8వ సంతానంగా రావాలి. కాబట్టి ఇవన్నీ జరగడానికి కొరకు నారదుడు ఆ విధంగా కంసుని ప్రేరేపిస్తాడు. అప్పుడు మరి కంసుడు మరి అంత దుష్ట కార్యాలను చూసి ఈ వసుదేవుడి యొక్క యదు, భోజ, అందక మిగతా వంశస్థులందరూ కూడా వాడికి దూరంగా నానా రాజ్యాలను, వేరే వాళ్ళను ఆశ్రయిస్తారు. సో ఇక్కడ దేవకి వసుదేవులు మరియు కంసుడు కూడా దుష్టబుద్ధి కలవాడు కాబట్టి తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని కూడా కారాగారంలో బంధిస్తాడు. ఎందుకంటే తండ్రి అపోజ్ చేస్తున్నాడు, ఇలాంటి కార్యాలు చేయొద్దు అని చెప్పేసి. దుర్మార్గులు, దుష్టులకేంటి, ధర్మ కార్యక్రమం చేస్తే దాన్ని సహించరు. మన పిల్లలు కూడా సపోజ్ మనం భక్తులము, పిల్లలు అభక్తులు అనుకోండి, మనను వీలైనంత మట్టుకు ధర్మ కార్యక్రమాలు చేయడానికి ఆపుతా ఉంటారు. ధర్మ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏంటి, దేంతో కూడుకుని ఉంటుంది? సపోజ్ ఒక కార్యక్రమం చేయాలా, మనం తన్ మన్ ధన్, మన తనువుతో అక్కడ ఫిజికల్ గా వెళ్ళి సేవ చేయాలా, లేదంటే మన మానసికంగా సేవ చేయాలా, లేదంటే మన యొక్క సంపత్తి ధనంతో సేవ చేయాలా. సో అక్కడ ఏమవుతుంది, ఓకే ప్రభుజీ నేను వస్తా అంటారు, కానీ పిల్లలు నీకు అవసరమా వెళ్ళి సేవ చేసేది? అక్కడ సేవ సపోజ్ ఎగ్జాంపుల్ మన ఒక కార్యక్రమం మన ఆబిడ్స్ టెంపుల్ చూసాం. ఆబిడ్స్ టెంపుల్ అంతకుముందు మీరు ఒక 10 సంవత్సరాల కింద చూసి ఉంటే ఆ రెనోవేషన్ కాకముందు నార్మల్ గా ఉండేది ఆ కన్స్ట్రక్షన్స్. లైక్ మేము 2004-05 వెళ్ళినప్పుడు ఆ గెస్ట్ హౌస్ బిల్డింగ్ లేదు, ఇక్కడ ఏమీ లేదు, నార్మల్ అప్పుడు ప్రభుపాద ఎలా కట్టారో సింపుల్ అదే ప్రకారం ఉంది. సో అక్కడక్కడ కొంచెం శిథిలావస్థలాగా అలా కూలిపోతూ ఉండేవి. ఆ పక్క వాళ్ళతో ప్రాబ్లం ఉండే, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. సో చాలా మంది వస్తే అక్కడ ప్రసాదాలకు దానికి కష్టమైంది. ఆ కింద సెల్లార్ని కొంచెం డెవలప్ చేసి అక్కడ వంటలు చేసి పైన చేసేవాళ్ళు. మరి దానికి ఒక భక్తుడు
ఆయన పేరేం పేరు, లాల్వానీ. ఆ ప్రభుజీ చూడండి, ఆయన మన టెంపుల్ వాళ్ళకి ప్రపోజల్ చెప్పారు. ప్రభు, మీరు టెంపుల్ రెనోవేట్ చేయండి, ఎంత డబ్బు అయినా కూడా నేను పెట్టుకుంటాను. డబ్బు నేను ఇంత అంత ఇస్తా అనేది కాదు, మీరు మీరు మీ ప్లాన్ ప్రకారం అద్భుతంగా. వెరీ గుడ్. అర్ధార్థి అంటే ఆయన అదే 7.16 లో ఆయన దాని కొరకు ఎవ్రీ ఇయర్ రథయాత్రకు వచ్చి రథాన్ని నడుపుతుండే, చాలా ఇయర్స్ నుంచి. ఆయన స్పెషాలిటీ. ఆయన లాల్వానీ ప్రభుజీ, ఆయన పెద్ద బిజినెస్ పర్సన్ ఉండే. సో ఆయన ధనం కొరకు భగవంతుని వేడుకుంటాడు, నాకు ఈ విధంగా ఈ బిజినెస్ లో మంచి ధనం వస్తే తప్పకుండా నీ సేవ చేస్తానండి. నిజంగా అనుకున్న మొక్కిన ప్రకారం ఆయనకు ఆ బిజినెస్ లో చాలా లాభం వచ్చిందని విన్నాము. ఆయన ఇమ్మీడియట్ గా వచ్చి, సో నేను ఈ విధంగా టెంపుల్ మొత్తాన్ని రెనోవేట్ చేయించాలనుకుంటున్నాను, మీరు దాన్ని ప్లాన్ చేయండి, ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాను. సపోజ్ ఆయన మాట ఇచ్చాడు, కానీ వాళ్ళ పిల్లలు అవన్నీ కుదరదు, పిల్లలు ఆ డబ్బు మనకు, ఆ బిజినెస్ మనం కష్టపడితే వచ్చింది అని చెప్పేసి ఆబ్జెక్ట్ చేయొచ్చు కదా వాడు, పిల్లలు కానీ వైఫ్ కానీ. సో కాబట్టి మనం ఆలోచించాలి. వాళ్ళ ఇంట్లో పొద్దున జైని శ్రీనివాస్ ప్రభు గారు, ప్రభు ఏం చేయాలంటే మన యొక్క కార్యం ఏదైతే ఉందో ఫ్యామిలీని పోషించాలా, ఫ్యామిలీని సెటిల్ చేయాలా. ఓకే నాన్న, మీరు ఫస్ట్ క్లాస్ సెటిల్ అయ్యారు కదా, మీ కష్టాయితం మీది, మీరు చూడండి, మీ కష్టాయితంలో కూడా భగవత్ కార్యం చేయాలా. లేదు మేము చేయలేమంటే ఓకే, బట్ నా కష్టాయితంలో మాత్రం 100% నేను భగవత్ సేవను చేస్తాను, మన్ ధన్. సో ఎందుకంటే ఇది ఎవరిదో కాదు, నా కష్టాయితం కాబట్టి నేను ఆ భగవంతుని. బిజినెస్ వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేరు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ప్రభుపాద వారు కూడా తన జీవితంలో బిజినెస్ చేస్తూ, తన నిత్య సాధన చేస్తూ, ఆ బిజినెస్ లో వచ్చిన దాన్ని తన గురువు గారి ఆదేశానుసారము, గురువు గారి శిష్యుల ప్రచారానికి చాలా డబ్బు ఖర్చు పెట్టేవాడు ప్రభుపాదుల వారు. సో కాబట్టి తను ఆచరించాడు, దాన్ని ప్రచారం చేశాడు. ఆ లాల్వాని అలా చేయడం వల్ల ఈరోజు ఆ మందిరం అంత గొప్పగా కనబడుతుంది. అంటే కొత్త కట్టినట్టుగా లాల్వాని ఎంతో చేయించాడు. అది ఏం చేశారు వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు కూడా వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అదే విధంగా పాటిస్తా ఉన్నారు. ప్రతిదానికి వాళ్ళు మేమున్నాము అని చెప్పేసి. సో అక్కడ మనకు అంత పెద్ద టెంపుల్ పక్కకు గెస్ట్ హౌస్, ఆ బిల్డింగ్, హాల్స్, మరి ఎంతో మంది ధర్మాత్ములు ముందుకు వచ్చారు కాబట్టి, లేకుంటే హ్యాబిట్స్ లో మనకు అసలు ప్లేసే దొరకదు, అంత ఫుల్ రద్దీగా ఉండేది. ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతా ఉన్నాయి, దాంట్లో ఎంత మంది పాలు పంచుకొని ఉంటారు. కాబట్టి ఇక్కడ సో ఈ విధంగా మనకు దుష్టులు దుర్మార్గులు ఉంటారు వాళ్ళు, కానీ ధర్మమైనటువంటి కార్యాన్ని చేయడానికి చూడండి, వాడు దుష్టుడు తండ్రిని కూడా మంచి మాటలు చెప్తే తండ్రిని కూడా చెరసాలలో వేస్తారు. మన పిల్లలు కూడా మనకు ఒకవేళ వాళ్ళు ధర్మం ప్రకారం నడవకపోతే మనం కూడా ఎక్కడిదక్కడ ధర్మ కార్యక్రమాలు చేయకుండా ఆపేయచ్చు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది, మనం మొత్తం బెడ్రిడన్ అయితే ఏం చేయలేము. సో కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అప్పుడు మన ధర్మ కార్యక్రమం ఆపకూడదు. మాయాపూర్లో కూడా ఇప్పుడు దాదాపు 15-16 ఇయర్స్ కింద ఆ ఇయర్ నేను వెళ్ళాను. నేను 15-16 కూడా మేబీ 18 ఇయర్స్ అట్లా అయింది కావచ్చు. ఆయన అప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఆ రోజుల్లోనే దాదాపు 20 ఇయర్స్ అయి ఉంటది. ఆ రోజుల్లోనే అనౌన్స్ చేశారు మాయాపూర్లో, రిటైర్మెంట్ తర్వాత ఆయన దగ్గర 1 crore or 2 crores అంత డబ్బు ఉండేనంట. ఒక కలకట్టా అక్కడే అతను ఆయన డబ్బంతా తీసుకొచ్చి, పొద్దున జైని శ్రీనివాస్ ప్రభు డౌట్ అడిగితే డబ్బంతా తీసుకొచ్చి రాధా మాధవ్ యొక్క ఎంత కష్టకాలం వచ్చినా వాళ్ళ యొక్క సేవ కొరకు ఇది డిపాజిట్ చేయండి, 2 crores 20 years కింద 2 crores ఇది డిపాజిట్ చేయండి. రాధామాధవ్ యొక్క సేవ ఎప్పుడు ఆగద్దు అంటే వాళ్ళ రాజ్భోగ్ కానీ వాళ్ళ యొక్క సేవ అయితే నిత్య సేవ, దాని కొరకు డిపాజిట్ చేసి ఇది ఉపయోగించండి అని చెప్పింది. అంత ఆ రోజు జయపతాక్ మహారాజ్ అనౌన్స్ చేస్తుంటే నాకు అనిపించింది, జీవితంలో మనం కూడా ఏదైనా ఉంటే అలా భగవంతుని సేవ చేస్తూ ఆయన అట్లా డిసైడ్ చేసుకున్నాడు. చెప్పలేం పరిస్థితులు ఎట్లా వస్తుందో తెలియదు. నేను ఉన్నా లేకున్నా ఈ 2 crores రాధామాధవ్ సేవకు, అంటే వాళ్ళు మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ కో దానికి కాదు, ఇది స్పెషల్ గా రాధామాధవ్ సేవకు ఉపయోగించండి. ఆ రోజుల్లో డిపాజిట్ దాంతో ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళ నిత్య సేవ ఆగొద్దు అని చెప్పేసి ఆయన డిపాజిట్ ఇచ్చేసినట్టు. దానికి కొన్నిసార్లు డొనేషన్ కన్స్ట్రక్షన్ కు ఏదైనా వాడచ్చు.
స్పెషల్ గా వాళ్ళ నిత్య సేవకుడు, ఆయన కష్టార్జితం అది. ఆ విధంగా మనము, కానీ మన మన పిల్లలు వాళ్ళుగో ఈ ఎవరు ఉగ్రసేనుని పాపం కారాగారంలో ఏ కారాగారంలో వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. దేవకి దేవి వీళ్ళందరూ కూడా అదే మథుర కారాగారంలో ఉంటారు. ఎప్పుడైతే 6 పుత్రుల్ని సంహరించాడు ఎవరు, కంసుడు, 7వ గర్భం రూపంలో సాక్షాత్ భగవంతుడు ఎప్పుడు అవతరించాలన్నా కూడా భగవంతుడి యొక్క సేవకుల్లో ఉత్తమ సేవకుడు ఎవరు, బలరాముడు అనంత శేషుడు. దేవకి గర్భంలో ఆయన ఎంటర్ అయ్యాడు. అప్పుడు భగవంతుడు తన యోగమాయను ఆదేశించాడు. ఏమని? యోగమాయ ఈ యొక్క బ్రహ్మాండాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఆ యోగమాయని మనకిక్కడ భగవంతుడి యొక్క సోదరి ఏ రూపంలో ఉంటుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనేక అనే వివిధ నామాలతో ఆమె కీర్తించబడుతుంది. యోగమాయ ఎవరో కాదు, భగవంతుడి యొక్క సోదరి ఆ యోగమాయ. ఆ యోగమాయకు ఆదేశిస్తాడు దేవకి గర్భంలో ఉన్నటువంటి బలరాముణ్ణి, సంకర్షణని రోహిణి గర్భానికి మార్చేయమని చెప్పేసి. ఆ విధంగా బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి వెళ్తాడు. అప్పుడు కంసుడు అనుకుంటాడు, అందరూ అనుకుంటారు ఇంకా గర్భం పోయింది, గర్భపాతం కలిగింది అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. కానీ దాని తర్వాత అప్పుడు కృష్ణుడు 8వ గర్భంగా దేవకి హృదయంలోకి, దేవకి గర్భంకి ఎలా ఎంటర్ అయ్యిండు, మనలాంటి కాదు. సో భగవంతుడు స్వయంగా, మనకు ఆల్రెడీ అహం బీజ ప్రదాత అంటారు, భగవంతుడు హృదయం ద్వారా వసుదేవుడి హృదయంలోకి మొట్టమొదటిగా ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత వసుదేవుడి హృదయంలో నుండి భగవంతుడి దేవకి హృదయంలోకి ప్రవేశిస్తాడు. భగవానుడు ఆ విధంగా దేవకి గర్భస్థుడవుతాడు. దాని తర్వాత ఇంకా ఆమె లోపల స్వయం భగవంతుడు వచ్చిన తర్వాత ఆమె లోపల దివ్యత్వము సో దేదీప్యమానంగా మారిపోతుంది. ఆమె లోపల ఆ మార్పులు చూసి కంసుడికి అర్థమైపోతుందంట, అరే భగవంతుడు ఆల్రెడీ 7వ గర్భం పోయింది, 8వ గర్భం వచ్చాడు, కాబట్టి ఆ జైలు వాతావరణం మారిపోయింది. ఆ దేవకి మొత్తం ఆమె లోపల ఒక దైవత్వం వచ్చేసి ఆమె మొత్తం ఆమె యొక్క శరీర కాంతి, అసలు ఆమె ఉంటున్నటువంటి ఆ జైలు కూడా మొత్తం వాతావరణం అంతా మారిపోయిందంట. అప్పుడు కంసుడు అనుకున్నాడు, ఆమె డెలివరీ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయాలా, సో గర్భంలో ఉన్న శిశువుని చంపేస్తే అయిపోతుందని చెప్పేసి ప్లాన్ చేస్తాడంట. అప్పుడు మళ్ళీ మళ్ళీ అనిపించింది, ఆ భగవంతుడి యొక్క లీల వల్ల కంసుడి ఆలోచన మానుకున్నాడంట. కంసుడి ఆలోచన మానుకోవడము అంటే మనకు భగవద్గీతలో నీ బుద్ధిని నేనే, భగవంతుడు మనకు 15.15 మనకు చెప్పినట్టుగా ఏం చెప్తారు 15.15 హరే కృష్ణ గురుజీ, దండక్ ప్రణాం. నీ స్మృతి, అపోహ, జ్ఞానము, మతిమరుపు అన్ని కూడా నేనే అని భగవంతుడు చెప్తాడు గురుజీ. వేదముల ద్వారా ఎరగగలిగిన వాడని నేనే అని కూడా చెప్తారు గురుజీ. హరే కృష్ణ. అంటే ఆయన యొక్క ఈ దుష్ట బుద్ధిని మర్చిపోయేటట్టు చేస్తాడు. సో సుబుద్ధి జ్ఞానాన్ని చేసి, అరే లేదులే ఇంకా ఇప్పుడే ఎందుకు చంపడం అని చెప్పేసి దాన్ని ఆ ఆలోచనను మానుకున్న తర్వాత జన్మించిన తర్వాత నేను ఎట్లాగో తెలిసిపోయింది కాబట్టి అష్టమ గర్వం సంవరిస్తాను, ఎక్కడికి వెళ్తాడు అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు అన్నట్టు. సో అప్పుడు సాక్షాత్ దేవదేవుడే భగవంతుడే దేవకి గర్భంలో ఉన్నాడని చెప్పేసి బ్రహ్మాది దేవతలందరికీ కూడా తెలిసిపోయే వాళ్ళందరూ కూడా కారాగారంకు ఆ యొక్క జైల్లో ఎంటర్ అవుతారు. వచ్చేసి అప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువును స్తుతిస్తా ఉన్నారు. ఏమని? ఓ దేవదేవ, నీ నిత్య రూపాన్ని తెలుసుకోవడము అంత సులభము కాదు, అత్యంత కఠినము. జన సామాన్య ఎవ్వరికి కూడా నిన్ను అర్థం చేసుకోవడము, నీ రూపాన్ని తెలుసుకోవడం అనేది వాళ్ళకు సాధ్యమైనటువంటి పని కాదు. అందులో కృష్ణ భగవానుడు కృష్ణస్థ స్వయం భగవాన్, ఆయన
అవతారం కాదు, అవతారాలకే అవతారము. మూల రూపాన్ని ఇప్పుడు ఇప్పుడు మూల రూపాన్ని ప్రదర్శించడానికి నీవు అవతరిస్తున్నావు కాబట్టి వివిధ రూపాలను అవతారం తెలుసుకోవడమే చాలా కష్టము. ఒకవేళ అవి తెలుసుకున్న నీ ద్విభుజ శ్యామసుందర రూపాన్ని, నిత్య కృష్ణ రూపాన్ని తెలుసుకోవడం మాత్రం ప్రతి ఒక్కరూ కూడా భ్రమితులు అవుతారు, భ్రమపడతారు తప్ప తెలుసుకోలేరని చెప్పేసి బ్రహ్మాది దేవతలు, బ్రహ్మతో కూడుకొని దేవతలందరూ కూడా ఆ దేవకి గర్భాన్ని స్తుతిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా భగవంతుడి యొక్క ఆవిర్భావ ముహూర్తం గురించి ఎదురు చూస్తా ఉన్నారంట. ఆవిర్భావ ముహూర్తం ఎప్పుడుంది? రోహిణి నక్షత్రము అష్టమి ఆ రోజు గురించి వాళ్ళు అవన్నీ కూడా నక్షత్రాలన్నీ కూడా, అసలు అష్టమి అంటే జనరల్ గా ఏ కార్యం చేయరు. తిథులు కూడా ఎంతో అవి కాంపిటీషన్ పడుతున్నాయంట. తిథులు, నక్షత్రాలు, మాసాలు. నాకు ఆ అదృష్టం దొరికితే, ఈ వారాలు నాకు అదృష్టం దొరికితే బాగుండు అని చెప్పేసి కాంపిటీషన్. ఎందుకంటే ప్రతిదీ ఇంకా ఆస్పిషియస్, పరమ పవిత్రము. భగవంతుడి యొక్క అవతరణ అనేది, సో అది కూడా కృష్ణుడి యొక్క అవతరణ అనేది చాలా చాలా కష్టం. అటువంటిది ఎప్పటికీ గుర్తుండిపోయింది. అష్టమి రోహిణి నక్షత్రం దాన్ని ఇంకా చిరకాలంగా అలానే ఉండిపోతుంది. ఈ గ్రహ మండలాలన్నీ కూడా మంగళకరంగా మారిపోయాయి. ఈ ధరణి పులకిస్తుంది. ఇంకా రాబోతుంది. భగవంతుడు అవతరించే రోజు రోజుకు వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. బ్రాహ్మణ ఇండ్లు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పండగల్లాగా జరుపుకుంటున్నా ఉన్నారు. సాధువులందరూ కూడా ఇంకా ఆల్రెడీ భగవంతుడు వచ్చేసాడు భూమి మీదకి. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు అప్పటి వరకు చాలా టెన్షన్ గా జీవించే వాళ్ళు, చాలా ప్రశాంతంగా వాళ్ళ చిత్తం మారిపోయింది. ఈ బయట వాతావరణంగా సరోవరాలు, ఇంకా గార్డెన్స్ ఇవన్నీ కూడా, సో అవి భగవంతుని శాంత రసం ద్వారా ఆహ్వానించడానికి సిద్ధమైపోయాయి. భగవంతుడు సమయం రానే వచ్చింది. చతుర్భుజాలలో శంఖ చక్ర పద్మాలను, గదా పద్మాలను ధరించి శ్రీవత్స చిన్నాంకితుడు, కౌస్తవం అని ధరించిన వాడు, పీతాంబరధారి, నల్లని మేఘం వలె ఉన్నవాడు, వైడూర్యం అని ఖచ్చితమైన కిరీటాన్ని ధరించిన వాడు, కుండలధారి, నల్లని ఒత్తైన శిరోజాలు కలిగిన వాడు అయిన బాలుడు ప్రత్యక్షమయ్యాడు దేవకీ దేవి ముందు, దేవకి వసుదేవుల ముందు. కానీ వాళ్లకు అప్పుడే జన్మించిన బాలుడు ఆ విధంగా ఎలా తయారు కాగలడు అని చెప్పేసి వాళ్లకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. కానీ భగవంతుడు సాక్షాత్ భగవంతుడేనని వసుదేవుడికి అప్పుడు అర్థమైంది, మామూలు బాలుడు కాదు. ఎందుకంటే ఈ యొక్క 4 చతుర్భుజాలలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించున్నాడు. ఇవన్నీ పైన వివరించిన దాని ప్రకారం చేస్తే స్వయం భగవంతుడు అని తెలుసుకొని అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి భగవంతుడికి ప్రణామాలు చేస్తూ, నమస్కారాలు చేస్తూ, సో ఎప్పుడైతే భగవంతుడు అవతరించాడో వసుదేవుడు మనసులోనే, మనసా వాచ కర్మన అన్నట్టుగా మనసులోనే, ఆయన రాజు కాబట్టి ఎంతో మంది బ్రాహ్మణులకు వేలాది గోవులను ఇమ్మీడియట్ గా ప్రకటించేసుకున్న మనసులో దానం ఇచ్చాడంట. మనసులో దేవికి కూడా భగవంతుని భక్తి ప్రవృత్తులతో కీర్తించడం ప్రారంభించింది. ఆమె మాటల్లో వాత్సల్య భావం ప్రకటమైనట్టు కనబడుతా ఉంది. అప్పుడు భగవంతుడు ఆమెతో అంటున్నాడు, వాళ్ళు ప్రణామం చేసిన తర్వాత ఎలా అయితే కపిల భగవానుడు తన తల్లిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ కూడా భగవంతుడు, ఓ జనని, నా గురించి అయితే మీరు తెలుసుకున్నారు కాబట్టి ప్రణామం చేశారు. మీ గురించి, మీ వృత్తాంతము, మీకు ఈ ఇంత గొప్ప అవకాశం ఎలా దొరికింది అనేది నేను చెప్పబోతున్నాను, వినండి అంటున్నారు. అప్పుడు వాళ్ళు పూర్వము స్వయంభవ మన్వంతరంలో వసుదేవుడు సుతపుడు రూపంలో ఉన్నారు. తర్వాత అతని భార్య దేవకి వచ్చి ఆ స్వయంభవ మన్వంతరంలో పృష్ణివి అని చెప్తున్నాడు. నువ్వు సుతపుడివి, నువ్వు పృష్ణివి అని చెప్పేసి చెప్తూ, కాబట్టి ఇప్పుడు నన్ను పృష్ణీ గర్భునిగా నన్ను అందరు తెలుసుకుంటారు. కాబట్టి ఆ యొక్క జన్మలో మీరెంతో తపస్సు చేసి నన్ను మీ యొక్క గర్భంలో మీ కుమారుడిగా, పుత్రుడిగా జన్మించాలని చెప్పేసి నేను నన్ను కోరడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను మీ ఇద్దరికి నీ గర్భంలో నేను
జన్మ తీసుకున్నాను అంటే అవతరించడానికి కారణం ఇది అని భగవంతుడు చెప్పడము. దాని తర్వాత ఆ అంటే ఆ స్వయంభూ మన్వంతరం తర్వాత భగవంతుడు చెప్తున్నాడు, తర్వాత యుగంలో మీరు అదితి కశ్యపులయ్యారు, అప్పుడు నేను మీకు ఉపేంద్రునిగా అతిథి కశ్యపుల యొక్క కుమారుడిలాగా నేను జన్మించాను. ఇప్పుడు మీకు ఒక శ్రీ కృష్ణుడిగా జన్మించాను అంటే 3 సార్ల మీకు జన్మనిస్తానని చెప్పేసి మాట ఇచ్చాను కాబట్టి ఆ విధంగా ఆ, జన్మ తీసుకున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ జన్మ తర్వాత మీరు డైరెక్ట్ ఈ 3 జన్మలు కోరుకున్నారు, దీని తర్వాత మీకు భగవద్ధామానికి ఇంకా ఈ కృష్ణ అవతారం తర్వాత భగవద్ధామం మీకు లభ్యమవుతుంది, ప్రాప్తిస్తుందని భగవంతుడు వాళ్ళిద్దరికీ చెప్పేసి తర్వాత వసుదేవుడికి ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను గోకులానికి తీసుకొని వెళ్ళండి, నా స్థానంలో అక్కడ యశోదకు పుట్టినటువంటి పుత్రిక యోగమాయని తీసుకొని రావాల్సిందని భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు. దాన్ని వసుదేవుడు ఆ కార్యాన్ని ఇమ్మీడియట్ గా భగవత్ ఆదేశంగా, అప్పటికి వాళ్ళు జైల్లో ఉన్నారు, బందీగా ఉన్నారు వాళ్ళు, ఆ జైల్లో ఉన్నా కూడా భగవంతుడు చతుర్భుజ రూపం కాస్త ద్విభుజ రూపంగా శిశువుగా మారిపోయి ఆజ్ఞాపిస్తాడు. మరి ఎప్పుడైతే భగవంతుడి ఆజ్ఞను పాటించడానికి సిద్ధమవుతారో అప్పుడు ఆ భగవత్ ఆజ్ఞానుసారము ఆయన యొక్క ఆ సంఖ్యలు తగ్గిపోతాయి, అంటే విడిపోతాయి. తర్వాత ఆ ద్వార పాలకులందరూ కూడా, అంటే వీళ్ళ ద్వారాన్ని కాపలా కాస్తున్నారు, వాళ్ళందరూ యోగమాయ ద్వారా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ డోర్స్ అవే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోవటము. తర్వాత భగవంతుని వసుదేవుడు తీసుకొని వెళ్తా ఉంటే వరుణదేవుడు చాలా ఆతృతతో ఉన్నాడంట. ఆ మొత్తం భగవంతుడు ఏదైతే నడుస్తూ వెళ్ళాలో అది మొత్తం కూడా, మనం కదా ఏదైనా పండగకు అలుకు జల్లుకుంటాము, వాకిలి లేకుంటే ఇంట్లో కూడా అంతా కూడా శుభ్రం చేసుకున్నట్టుగా మొత్తం మథుర గోకుల్ అంతా కూడా వర్షం ద్వారా మొత్తం క్లీన్ చేశాడు. ప్లస్ ఆయన కూడా భగవద్ దర్శనం చేసుకోవాలని చెప్పి తాతాలాడుతూ ఉంటారు. యమున దాటాలి, యమునమ్మ కూడా భగవద్ దర్శనం, భగవంతుని సేవించుకోవాలని తాతాలాడుతూ ఉంటుంది. అప్పుడు మరి బయట చాలా విపరీతంగా వర్షం పడుతూ ఉంటుంది. కానీ ఎలాంటి ప్లాన్ చేస్తారంటే భగవంతుడి మీద ఒక్క చుక్క కూడా పడకుండా ఆ పాత్వే అంతా కూడా చూడండి అద్భుతం, చుక్క కూడా భగవంతుడి మీద పడట్లేదండి, భగవంతుడికి ఇబ్బంది కలగకుండా. అదేవిధంగా భగవంతుని మరి అనుక్షణము రక్షించడానికి కొరకు, మరి భగవంతుని సేవించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? అనంత శేషుడు ఆయన వచ్చేసాడు అనంతమైనటువంటి పడగలతో. వసుదేవుడికి తెలియదు, ఎవరికి తెలియదు. వసుదేవుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన తన ఆ పడగలతో అంబ్రెల్లా లాగా రక్షిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యమునా నదికి దగ్గరికి వెళ్ళాడో వసుదేవుడు యమునమ్మ ఉరకలు వేస్తా ఉంది భగవంతుడి యొక్క పాద పద్మాలను స్పృశించడానికి, ఆ పాద పద్మాల యొక్క దర్శనం చేసుకోవడానికి. సో ఎప్పుడైతే అలా వసుదేవుడికి ఇక్కడి వరకు వస్తుందో ఒక్కసారైన దర్శించుకోవాలని చెప్పేసి నీళ్లతో భగవంతుడి యొక్క పాద పద్మాలను దర్శించుకొని మళ్ళీ ఆ పాత్వే యమునా నది ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు వసుదేవుడు సునాయాసంగా గోకులానికి వెళ్ళి యశోద గృహంలో ప్రవేశిస్తాడు. అక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు భగవంతుడు ఏకకాలంలో దేవకి గర్భంలో కూడా జన్మిస్తాడు, తర్వాత యశోదమై గర్భంలో కూడా జన్మిస్తాడని. ఇది చాలా సీక్రెట్, ఆచార్యులు చెప్తారు. మనకు తెలిసిందల్లా ఒకతే అక్కడ ఆ, అమ్మాయి ఉంటుంది. సో ఆ పుత్రికను తీసుకొని వచ్చి సో జైల్లో పెడతాడు. కంసుడు ఆ యోగమాయని సంవరిస్తాడు. కానీ అక్కడ కూడా యశోద నందబాబాలకు కవలలు జన్మిస్తారని ఆచార్యులు చెప్తారు. ఆ కవలలే బృందావన కృష్ణ, దేవకి జన్మించింది వాసుదేవ కృష్ణ. బృందావన కృష్ణ ఎప్పుడు కూడా బృందావనం నుంచి వెళ్ళడం. సో అప్పుడు ఎప్పుడైతే, కానీ యశోదకు తెలియదు, ఎవ్వరికి కూడా తెలియదు అక్కడ ఉంది. ఎప్పుడైతే ఈ దేవకి గర్భాన జన్మించినటువంటి కృష్ణుని అక్కడ పడుకోబెడతారో ఈ వాసుదేవ కృష్ణుడు దాంట్లో ఆ కలిసిపోతాడు. దాని ఆ యొక్క యోగమాయ రూపంలో ఉన్నటువంటి బాలికను తీసుకొని వచ్చి
గృహంలో తిరిగి ఎప్పుడైతే చూడండి భగవత్ సేవలో వెళ్తారో సంఖ్యలన్నీ తెగిపోతాయి. మళ్ళీ తిరిగి కారాగృహంలోకి వస్తుంటే మళ్ళీ అన్ని కూడా క్లోజ్ అయిపోయి మళ్ళీ ఆయన కూడా సంఖ్యలు పడిపోతూ ఉంటాయి. తర్వాత ఆ వసుదేవుడు ఎప్పుడైతే సంఖ్యలను తగిలించుకుంటాడో ఆ బాలిక ఏడవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే బాలిక ఏడుస్తుందో అప్పుడు కారాగారంలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళ యొక్క ఆ మత్తు నిద్ర నుంచి మేల్కొని అరే దేవకి సంతానం అంటే ప్రసవించింది లేదా ఆ శిశువుని కన్నది అని చెప్పేసి కంసుడికి సూచన పంపించడము. కంసుడు వచ్చి అరే ఇదేంటి ఇలా తప్పైపోయింది, 8వ సంతానం మగ శిశువు కదా ఉండాలి అని చెప్పేసి, సరే ఏదైతే ఉంది శిశువు అయితే ఉంది కదా అని చెప్పేసి చంపడానికి ఆ శిశువుని తీసుకొని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ శిశువు స్వయంగా ఎవరు, యోగమాయ కంసుడి చేతుల్లోంచి వెళ్ళిపోయి అష్టభుజధారణిగా తను ఆకాశంలో నిలుస్తూ అప్పుడు చెప్తుంది, ఓరి మూర్ఖుడా నీవు నన్ను చంపేంత అష్టభుజి, ఆమె చండి కాళీ దుర్గా అన్ని తనే, నన్ను సంవరించగలవా, నిన్ను ఆల్రెడీ చంపేవాడు నాకన్నా ముందుగా జన్మించడం జరిగింది, ఇంకొకడ చోట జన్మించాడు, కాబట్టి నీ సోదరి పట్ల క్రూరంగా వ్యవహరించకు అని ఆదేశించింది. అప్పుడు ఇంకా కంసుడు ఆ మాట ఎప్పుడైతే విన్నాడో నా ప్రయత్నం అంతా ఇంకా వ్యర్థమైపోయింది అని చెప్పేసి ఆయన ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఇంకా అయిపోయింది, తన చేతుల్లో ఇంకేం లేదు కదా అని చెప్పేసి ఏం చేస్తే వీళ్ళని సంహరించుకుని ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆయన. ఆయన మీద అటాక్ చేయాలా, తను సంహరించేటువంటి కృష్ణుని మీద అటాక్ చేయాలని చెప్పేసి అప్పుడు దేవకి వసుదేవుల్ని ఆ చెరసాలలోంచి ఆయన విముక్తులను చేస్తాడు, వాళ్ళని తొలగిస్తాడు. అప్పుడు తొలగించి అంత రాక్షసుడైనా సో అప్పుడు ఆయన వాళ్ళ చెల్లైనటువంటి దేవకికి పశ్చాత్తాపంతో తనను క్షమించమని వేడుకున్నాడంట. ఆ పశ్చాత్తాపాన్ని చూసి అంత మూర్ఖుడైనా కూడా దేవకి వసుదేవులు ఆయన యొక్క దురాగతాలను కూడా విస్మరించి ఆయనని క్షమిస్తారు దేవకి వసుదేవులు. తర్వాత ఆయన మళ్ళీ తన యొక్క స్థానానికి తను వెళ్ళిపోతాడు, దేవకి వసుదేవులు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, కంసుడు దుష్ట బుద్ధి తో కలిగినటువంటి రాక్షస ఏమంటారు సంఘంలోకి వెళ్తాడు. వాళ్ళు వట్టిగా ఊరుకుంటారా, కంసుడిని మళ్ళీ ప్రేరేపిస్తా ఉంటారు. ఆల్రెడీ నీ మృత్యు రూపంలో వచ్చాడు కాబట్టి నువ్వు ఈ దేవతలందరినీ తర్వాత సాధువులను వదిలిపెట్టకూడదు, వాళ్ళతో ఎప్పుడు కూడా నువ్వు సాధువుగా మారిపోక, ఆల్రెడీ మీ యొక్క బావ చెల్లిని వదిలిపెట్టి సాధువుగా మారావు, అలా మారినవంటే ఎప్పుడైనా మనకు డేంజర్ అని చెప్పేసి ఆయన ప్రేరేపిస్తారు. ఈ విధంగా ఎప్పుడైతే ప్రేరేపించారో ఆయన మళ్ళీ ఆయన దుష్ట కార్యాలను ప్రారంభిస్తాడు. ఇటు నంద బాబా దగ్గర ఇద్దరు, గోకులంలో బలరాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఆయన మరి ఈ ప్రదేశము వీళ్ళ ఇంట్లో ఉన్నాడు అని తెలిస్తే కంసుడితో చాలా కష్టాలు తప్పవని చాలా సీక్రెట్ గా గర్గమునిని పిలిచి వాళ్ళ యొక్క గోశాలలో వీళ్ళ యొక్క నామకరణాన్ని, వాళ్ళ జాతకాలు చెప్పమని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళ యొక్క నామకరణానికి రెడీ చేస్తాడు. అది కూడా సీక్రెట్ గా, ఎవరు పెద్ద ఆర్భాటంగా ఫంక్షన్ చేయడం అదంతా కూడా చేయకుండా తర్వాత బ్రాహ్మణులను కొద్దిమంది వాళ్ళకు ఉన్నటువంటి కులగురు బ్రాహ్మణులతో వేద మంత్రోచ్చారణ చేయించి సో భగవంతుడి యొక్క నామకరణాన్ని చేయించడం జరుగుతుంది. కాకపోతే గోకులంలో వీళ్ళ ఇంట్లో కృష్ణ బలరాములు జన్మించారు కాబట్టి ఆ మొత్తం గోకులంలో అంతా కూడా పండగ వాతావరణంగా చేసుకోవడం జరిగింది. వీళ్ళే కాదు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు అలంకరణ చేస్తారు. దాన్నే మనం ప్రతి సంవత్సరము కృష్ణుడి యొక్క జన్మదినం నెక్స్ట్ డే నందోత్సవాన్ని, జన్మించాడు నెక్స్ట్ డే ఫెస్టివల్ చేస్తారు అన్నట్టు, అర్థమైందా? ఆ ఫెస్టివల్ గ్రాండ్ గా చేస్తారు, నామకరణం మాత్రం సీక్రెట్ గా చేయడం జరుగుతుంది. ఎంతో మందికి వాళ్ళు దాన ధర్మాలు చేయడం జరిగింది. తర్వాత నంద మహారాజు ఈ పుత్ర జన్మోత్సవం చేస్తున్న వినగానే గోవులందరూ కూడా ఆనంద
ఈవెన్ గోవులకు కూడా. ఎందుకు? ఆ గోవులన్నీ కూడా శాంత రసాన్ని అనుభవించడానికి ఎంతో కాలం వెయిట్ చేసిన అవి కూడా చాలా అక్కడున్న ప్రతి పశు పక్షాదులు, గోవులు, ప్రతి వ్యక్తి, గో గోపబాలురు, గోపులందరూ కూడా, గోపికలందరూ కూడా చాలా ఆనందంలో మునిగిపోయి ఆ యొక్క నందోత్సవానికి నందమహారాజ్ అందరిని ఆహ్వానిస్తారు. తన గృహానికి రమ్మని చెప్పేసి వాళ్ళందరూ కూడా మంచి మంచి అలంకరణ చేసుకొని ఆ భగవంతుడికి ఎన్నో గిఫ్ట్లు తీసుకొని నందమహారాజు గారి ఇంటికి బయలుదేరారు. అక్కడ వాళ్ళు వైభవోపేతంగా భగవంతుడి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటారు. దేవతలందరూ కూడా చాలా ఆనందంలో ఉన్నారు వాళ్ళు కూడా. సో వీళ్ళందరూ కూడా వస్తున్నప్పుడు ఎంతో గొప్పగా అలంకరణ చేసుకొని, అందుగురించే మనకు కూడా కృష్ణాష్టమికి స్పెషల్ గా ప్రతి ఒక్కరు కూడా నూతన వస్త్రాలు, స్త్రీ మాతాజీలు అయితే వాళ్ళందరూ కూడా చూడండి ఇక్కడ వర్ణిస్తా ఉన్నారు ఎంత అద్భుతంగా. ఆ కృష్ణ ప్రేమతో సాధ్యమైన తొందరగా వాళ్ళు రావడానికి బయలుదేరారు, అంటే సిద్ధమయ్యారు. కళ్ళకు స్పెషల్ గా మాతాజీల గురించి, కళ్ళకు కాటుక, చేతులకు బంగారు గాజులు, తలలో పూలు, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రేమతో నందగృహానికి చేరి శిశువుని దీవిస్తూ వాళ్ళందరూ ఏమని కోరుకుంటున్నారంటే, నీవు చిరకాలం మమ్మల్ని పాలించదువు గాక అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. వాళ్ళు తమ దీవెనను కురిపిస్తూ వారు పసుపు, తైలము, పెరుగు, పాలు, జలము కలిపిన మిశ్రమాన్ని బాలుని మీద, అక్కడున్న వారందరి మీద చల్లారు. అంటే పంచామృతంతో అభిషేక కార్యక్రమాలని వాళ్ళు చేపట్టారు. కాబట్టి మనందరం కూడా మన వైష్ణవ సాంప్రదాయంలో అందుగురించే ప్రతి సంవత్సరము గోపాల్ ఆర్ భగవంతుడికి సో పంచామృతంతో అభిషేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. సో గోపికల వినోదాన్ని చూసిన గోపులు ఎంతో ఆనందించి వారిపై పెరుగు, పాలు, వెన్న, నీళ్లు చల్లసాగారు. దాంతో గోపికలు ఒకరిపై ఒకరు వెన్నను విసురుకున్నారు. ఏదైతే హోలీ రోజు చేస్తారు అట్లా. వారి వినోదాన్ని చూసి నందుడు మనసారా సో చాలా ఆనందాన్ని ఆయన వ్యక్తపరుస్తారు. అక్కడ ఉన్నటువంటి కీర్తన గాయకులందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. ఆ గానం చేసినందుకు వీళ్ళందరికీ కూడా నందమహారాజు కూడా వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళకి ఎన్నో బహుమతులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ బ్రాహ్మణులు వేద మంత్రాలతో భగవంతుని స్తుతిస్తూ ఉంటారు. తర్వాత అంతేకాకుండా వీళ్ళ వంశ చరిత్రను కూడా వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. ఆ మధురమైనటువంటి ఆ కీర్తనలు, గానాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళింట ఫెస్టివల్ గా నూతన వస్త్రాలను అందరూ కూడా ధరించి అద్భుతమైన, ఎందుకు అందరు ఆ నందమహారాజ్ అక్కడ ఉన్న ఆ ఏరియాకు రాజుగారి ఇంట్లో పుత్రోత్సవం అంటే సో వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ వాళ్ళు రావడము, తర్వాత వాళ్ళ కోరికలను నందమహారాజ్ వాళ్ళకు తగ్గట్టుగా అందరికీ కానుకలు ఇచ్చి పంపించడం జరిగింది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నానంటే ఇక్కడ, తన పుత్రుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఏకైక కోరికతో ఆ సందర్భంలో నందమహారాజు విష్ణువును ఆరాధించాడు. చూడండి, భగవంతుడే స్వయమైన నందమహారాజు మరి మిగతా దేవీ దేవతలను ఆరాధించలేదు, విష్ణువుని ఎందుకు? విష్ణువే రక్షకుడు, పాలకుడు, భగవంతుడు. కాబట్టి తన బిడ్డ ఆనందంగా ఉండాలి, ఎప్పుడు భగవంతుడి రక్షణలో ఉండాలని విష్ణువుని ఆరాధించాడు. అంతేకాకుండా బంధువులను, అతిథులను సంతోష పెట్టడానికి అతడు సర్వ విధాల ప్రయత్నం చేస్తాడు. ఎవరిని కూడా దాన్ని ఏమంటారు డిస్సాటిస్ఫై చేయకుండా ప్రతి ఒక్కరిని ప్రయత్నం చేస్తాడు. తర్వాత తన బాలుడు విష్ణువుకే మూలమనే సంగతి తెలియక కేవలం దేవకి వస్తువులకు తెలుసు, కానీ వాళ్ళకు కూడా యోగమాయత ద్వారా మర్చిపోయేటట్టు చేస్తాడు. కానీ నంద మహారాజ్ యశోదమాయికి తెలియదు ఈ సంగతి. కాబట్టి విష్ణువుని ఎందుకు వాళ్ళు ప్రార్థించారంటే, నా బిడ్డకు రక్షణ కల్పించండి అని విష్ణువుని వేడుకున్నారు. తర్వాత బలరాముని తల్లి అయిన రోహిణీదేవి మహాభాగ్యశాలి, వసుదేవుని పత్ని. ఆమె తన భర్తకు దూరంగా ఉంటున్నది అయినా
పుత్ర జన్మోత్సవ సందర్భంగా ఆమె నందిని అభినందించడానికై చక్కని వస్త్రాధరణ చేసుకున్నది. పూలమాలతో రోహిణి మాత కూడా సో ఆ నందోత్సవంలో పాల్గొన్నది. ఆమె కూడా ఆమె అయితే స్వయంగా వసుదేవుడి భార్య కాబట్టి రాణి ఆమె. సో ఒక రాణిలాగా తయారై మొత్తం అలంకరించుకొని సో తను కూడా ఈ యొక్క నందోత్సవంలో పాల్గొన్నది. జనరల్ గా ఇక్కడ కూడా ఒక వివరణ ఇస్తున్నాం. భర్త లేనప్పుడు భార్య ఈ విధంగా గొప్పగా తయారు కాకూడదు అంటారు. భర్త ఉన్నప్పుడు తయారు కావాలి, కానీ భర్త లేకున్నా కూడా నందోత్సవంలో తను చక్కగా తయారైంది. ఎందుకు? ఆ భగవంతుడి యొక్క ఉత్సవంలో పాల్గొనడానికి. కాబట్టి ఇది భగవంతుడి యొక్క అవతరణ, భగవంతుడి యొక్క జన్మదినము, నందోత్సవం ఎలా జరిగింది అనేది మనము తెలుసుకున్నాం. ఎందుకంటే మనం కూడా కృష్ణ జన్మోత్సవ వైభవాన్ని బట్టి ఆ సమయంలో బృందావనం అన్ని విధాల సంపన్నవంతమై ఉన్నదని స్పష్టమవుతుంది. కృష్ణుడు నంద యశోదల ఇంటిలో ఆవిర్భవించాడు కనుక లక్ష్మీదేవి బృందావనంలో తన వైభవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. అంటే బృందావనం అప్పటికే లక్ష్మీదేవి విహార స్థానముగా మారిపోయింది. భగవంతుడు రాకముందే ఈవెన్ లక్ష్మి కూడా అక్కడ వచ్చి బృందావనంకి కృష్ణుడు వెళ్తాడని బృందావనం మొత్తం కూడా లక్ష్మీ నివాస స్థానంగా మారిపోయింది. దీన్ని బట్టి మనం కావాల్సింది, మనకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడానికి? ఈ రోజు ఆల్రెడీ 20, 21, 22, 23, 24, 25, ఆ రోజుతో కలిపితే 6 రోజులు ఉంది ఎగ్జాక్ట్ గా. ఆ రోజు వదిలేస్తే పొద్దున ప్రారంభం అవుతుంది కాబట్టి కేవలం 5 రోజులు కౌంట్ డౌన్. మనందరం మరి అటువంటి భావంతో చాలా గొప్పగా కనీవిని ఎరగని విధంగా మనందరం కలిసి జన్మోత్సవాన్ని, భగవంతుడి యొక్క జన్మ అవతరణ దినాన్ని, జన్మదినాన్ని మనం జరుపుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ అటువంటి చైతన్యం, అటువంటి కాన్షియస్ తో రండి. అందరు కూడా కొత్త వస్త్రాలు, ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రభుజీస్ తప్పకుండా ధోతి కుర్తా తీసుకొని, మాతాజీస్ శారీ ఇవన్నీ కొనుక్కొని భగవంతుడికి ఆ రోజు రాధాకృష్ణులకు ఆఫర్ చేసి ఆ బట్టలు వేసుకొని వచ్చి భగవంతుడి యొక్క పంచామృత అభిషేకంలో పాల్గొనాలని, భగవంతుడి యొక్క దీవెనలను, విశేషమైనటువంటి కృప, దివ్యమైనటువంటి కరుణ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయ బలో శ్రీకృష్ణ అవతరణకి జయ, కృష్ణ భగవాన్ కి జయ.